అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో వెరీ టేస్టీ రెసిపీ వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్. దీని తయారీ కోసం ముందుగా 1 లీటరు పాలు తీసుకుందాం. నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ ఉన్న పాలని వాడుతున్నాను. ఈ ప్యాకెట్లను కట్ చేసుకుని పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత మీగడ కట్టకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. మనం పాలను కాయడానికి ముందే పచ్చిపాలు 1 అరకప్పు తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చిపాలల్లో 6 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఈ పౌడర్ అంతా గడ్డలనేది లేకుండా కలుపుకుని ఓ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఉన్న పాలు కూడా కాగాయి. ఇలా కాగిన తర్వాత కూడా 4-5 నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూనే కాసేపు మరగబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న పాలను కూడా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ ఉండకట్టకుండా కలుపుకోండి. మనం తీసుకున్న లీటర్ పాలకి ఇప్పుడు 6 టేబుల్ స్పూన్ల పంచదారని కూడా వేసుకుందాం. మనం తర్వాత ఫ్రూట్ పీసెస్ని కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఈ షుగర్ సరిపోతుంది. పంచదార వేశాక కూడా 4-5 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే పాలన్నీ మరగబెట్టుకోండి. ఇలా మరగబెట్టుకోవడం వలన కస్టర్డ్ యొక్క కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ మిశ్రమాన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇలా కలపకపోతే మేగడ కట్టేసి తినేటప్పుడు నాలుకకు తగులుతుంటే అస్సలు బాగుండదు. ఇప్పుడు మనం ఫ్రూట్ పీసెస్ని చూద్దాం. నేను ఇక్కడ 2 అరటిపళ్ళు, 1 పెద్ద దానిమ్మ, 1 యాపిలు, కొద్దిగా ద్రాక్ష కూడా తీసుకున్నాను. ఫ్రూట్స్ అనేది మీ ఇష్టానికి తగినట్లుగా తీసుకోండి. మీరు తీసుకున్న ఫ్రూట్స్లో తప్పకుండా అరటిపండు ఉండేలాగా చూసుకోండి. అరటిపండు వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా సలాడ్ చేసి పెట్టారంటే ఫ్రూట్స్ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. నేను యాపిల్ని ఇక్కడ పీల్ చేయకుండానే వేశాను. మీకు నచ్చకపోతే పీల్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇలా ఫ్రూట్స్ అన్నీ వేశాక ఒకసారి కలుపుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 గంటల్లోనే చక్కగా కూల్ అవుతుంది. ఇక తీసి సర్వ్ చేసుకోవచ్చు. ఈ కస్టర్డ్ని మనం చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తర్వాత రోజుకి చక్కగా కూల్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మనం సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు చేసినా కూడా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. Thank you for watching.